హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు మా ఇంట్లో పని చేసుకుంటున్నా. గ్యాస్ స్టవ్ అయితే నేను 4 డేస్కి ఒకసారి ఇట్లయితే నేను క్లీన్ చేసుకుంటా. మనం డైలీ ఇట్లా వాటర్తో క్లీన్ చేసినా కూడా మనకి లోపల అనేది మొత్తం సిలింలా వచ్చి మనకు మంట రెడ్గా వస్తుంది, తొందర ఖరాబ్ అవుతాయి అన్నమాట. అందుకే నేనైతే 4 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. సబ్బుతోటి క్లీన్ చేస్తా. మనం రోజు డైలీ మనం వంట చేస్తే ఆయిల్ మరకలు అయితే పడతాయి, కాబట్టి మనం వాటర్తో అయితే రోజు క్లీన్ చేసుకోవద్దు. తడి క్లాత్తో అయితే మనం రోజు క్లీన్ చేసుకోవాలి. ఇంకా మరీ జిడ్డుగా అయినప్పుడైతే మన ఇట్లా సబ్బు పెట్టి అయితే మంచిగా వాటర్తో క్లీన్ అయితే చేస్తాను. నా వంట అంతా అయిపోయాక నేనైతే ఇట్లా వాష్ చేస్తున్నా. ఇంకా ఎంత పొద్దున లేచినా సరే ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లలతో మనం ఇంకా టైం అసలుకి సరిపోదు. ఎంత చేసినా సరే ఇంకా అసలుకి ఆ పని అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది కానీ తగ్గదు. ఇంకా మనం ఈ పని చేస్తుంటే పిల్లలు ఇంకో పని మనకు రెడీగా అయితే పెడతారు. వాళ్ళు చేసే పని అంతా ఇంకా మళ్ళీ మనం డబల్ చేయవలసి వస్తుంది. ఇంకా నేను ఇక్కడ గ్యాస్ క్లీన్ కింద నిలబడి ఇంకా నేను చేసే పని ఎట్లా చేస్తుందా అని చూస్తుంటుంది. ఇంకా నేను లేనప్పుడు అయితే ఇంకా ఆమె కూడా అట్నే ట్రై చేస్తుంది అనమాట. అందుకే ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం గ్యాస్ కింద ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి వంట కాగానే. ఎందుకంటే మా అమ్మాయి అయితే నేను లేనప్పుడు గ్యాస్ బండ ఎక్కి డైరెక్ట్గా గ్యాస్ ఆన్ చేస్తుంటుంది. ఇంకా అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఇంకా వంట ఎమ్మటే నేను గ్యాస్ ఆఫ్ చేసినాకనే బయటకు వస్తాను. ఇంకా మా అమ్మాయి అయితే నేను ఎట్లా చేసినా అని చూసి ఇంకా ఆమె కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏ పని చేసినా సరే ఆమె చేస్తాను ఇంకా నా ఎమ్మడి పడుతుంది. అందుతలేదని స్టూల్ తెచ్చుకొని ఎక్కి మరీ చూస్తుంది. ఇంకా నేను ఎట్లా క్లీన్ చేస్తున్నా ఎట్లా అని అన్నీ చూస్తుంది అనమాట. ఇంకా నేను ఇల్లు ఉడుస్తుంటే వచ్చి మళ్ళీ అంతా రివర్స్లో ఉడుస్తుంది. నేనైతే పిల్లలు ఉన్నప్పుడైతే గ్యాస్ బండ మీద వాటర్ పోసినప్పుడు అయితే ఈజీగా ఉంటుందని ఇట్లా వైపర్ అయితే తెచ్చిద్దాన్ని అయితే వాటర్ గుంజుతానికి మస్తు సేపు అవుతుంది అనమాట. ఇంకా నేను గ్యాస్ పై కూడా అది గ్లాసు కాబట్టి దీంతో అయితే నేను వాటర్ గుంజేస్తాను. మనకి క్లీన్ చేస్తానికి చాలా వైపర్తో అయితే నేను మొత్తం వాటర్ గుంజేస్తాను. ఇట్లా వైపర్తో గుంజడం వల్ల వాటర్ కూడా మంచిగా వాటర్ లేకుండా క్లీన్గా వచ్చేస్తాయి. మనం మళ్ళీ గుంజేసి పొడి క్లాత్తో అయితే తుడిస్తే తొందరగా ఆరిపోతుంది అనమాట. నేను అందుకే దీంతో అయితే మొత్తం గుంజేస్తాను, నీట్గా వచ్చేస్తుంది. ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఉండదు. కొన్ని వాటర్ పోసి గుంజేస్తే నీట్గా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఆ గ్యాస్ మీద పట్టీలు అవన్నీ తోమేసి క్లీన్ చేసేసి ఆ క్లాత్తో అయితే తుడిచి పెట్టేసిన. పని అయితే చేయనియదు, ఊరికే అన్నీ పెడతా ఉంటుంది. ఇంకా నాకు ఇంకా ఎక్కువ పని పెడుతుంది. ఆ బెడ్రూమ్లో పోయి బట్టలు అన్నీ గుంజేసింది కింద. ఇంకా నాకు ఇవన్నీ చదిరి నేను ఇవన్నీ వేసుకొని వరకల్లా మస్తు టైం పడుతుంది అనమాట. ఇంకా రోజు మేము చేసే పనులు అయితే ఇట్లా ఉంటాయి. ఇంకా ఎంత పని చేసినా కూడా ఏం చేసినావు అని మా ఆయన అయితే ఎప్పుడు అంటూ ఉంటాడు. ఇంట్లోనే ఖాళీగానే ఉంటావుగా, ఏం పని ఉంటుందమ్మా నీకు అని అంటాడు. ఇంత పని అయితే మనం ఒక్కరోజు పని చేయకుంటే అది తెలిసి వస్తుంది వాళ్ళకి. మనం ఎంత పని చేసినా ఏం పని చేసినా ఖాళీగానే కదా ఇంట్లో అని అంటారు. సరే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మనకు ఉండేదే ఇల్లు అంతా, రోజు మనకి ఇలానే చేస్తాం ఇలానే అంటూనే ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. To your breath for it's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath.
Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. Life is a game that we play. I won't get away. We can find a safe place within our company. Within our company. Within our company. So come closer to me. Come a little closer. How long can you hold until your breath fall? It's been too long now. I think that I'm on. I second guess you, I second guess me, I second guess them. Don't second guess me.